ఈ ఏడాది డిగ్రీలో కొత్త కోర్సులు ప్రవేశపెడుతున్నామని తెలిపారు ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకృష్ణారెడ్డి. మార్కెట్కు అనుగుణంగా కోర్సులు రూపొందించామని వెల్లడించారు. థియరీ కన్నా ప్రాక్టికల్స్కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నామని స్పష్టం చేశారు. డిగ్రీ సిలబస్ మార్పులుంటాయన్నారు. ఏవియేషన్, ఏఐ లాంటి కోర్సులను కూడా ప్రవేశపెడుతున్నామంటున్న ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకృష్ణారెడ్డితో మా ప్రతినిధి మహేష్ ఫేస్ టు ఫేస్. సరే, డిగ్రీ అడ్మిషన్స్ ఏ విధంగా ఉండబోతుంది? ఎప్పటి నుంచి అడ్మిషన్ ప్రక్రియ ప్రారంభమవుతుంది? కొత్త కోర్సులు ఏమైనా వచ్చాయా? సిలబస్లో ఏమైనా మార్పులు ఉంటాయా? మనతో మాట్లాడేందుకు ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకృష్ణారెడ్డి గారు ఉన్నారు. వారిని అడిగి మిగతా వివరాలు తెలుస్తున్నాం. సార్, దోసు సంబంధించినటువంటి నోటిఫికేషన్ విడుదలైంది. ఎప్పటి నుంచి అడ్మిషన్స్ ఉంటాయి? ఈసారి ఏ విధమైనటువంటి వినూత్నమైనటువంటి పద్ధతులు ఏమైనా అవలంబిస్తున్నారు? అయితే ఈసారి ఏంటంటే కొత్త కోర్సులు చాలా ఇన్నోవేటివ్ కోర్సులు వచ్చేసినాయి. నేను ఒక మాటలు చెప్పాలంటే మరి ఈ తెలంగాణ ఉన్నత విద్యలో ఒక నవశకం స్టార్ట్ అయిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇన్నోవేటివ్, వాల్యూ యాడెడ్, అన్ఎక్స్ప్లోర్డ్ కోర్సెస్ మీద చాలా తీసుకొస్తున్నాము. ఈ ఉదాహరణకు మ్యారిటైమ్ మీద బాగా ఇప్పుడు ఏ కోర్సు చేసినా ఇవాళ ఏంటంటే టెక్నాలజీ, లా, మేనేజ్మెంట్ అంటే మల్టీ డిసిప్లినరీ అప్రోచ్ ఉండాలి ఏ స్టూడెంట్కైనా. అన్ని డిగ్రీ కాలేజు, యూనివర్సిటీలో కూడా ఈ యొక్క కోర్సులకు ఈ యొక్క టెక్నాలజీ అనుసంధానం ఒక కోర్సు మేము ఇంట్రడ్యూస్ చేసాము. ఏంటంటే ఏవియేషన్ మేనేజ్మెంట్ అంటే ఎయిర్పోర్ట్, ఎయిర్లైన్, ఎయిర్ స్పేస్, ఎయిర్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ అని. ఇది ఎక్కడ ఉండదు. సముద్ర అంతర్భాగం నుంచి ఆకాశం వరకు అవకాశాలు అనేది అపరిమితంగా ఉన్నాయి. ఆ సెక్టర్లను మనం ఐడెంటిఫై చేసి ఒక్కొక్క సెక్టర్లో ఎలాంటి జాబ్స్ ఉన్నాయి, నెక్స్ట్ 5 years ఏంటి, నెక్స్ట్ 10 years ఏంటి అంతా స్టడీ చేసి తర్వాత ఎలాంటి కోర్సులు ఉంటే బాగుంటుంది అనేటివి ఇవన్నీ కొంత మేము ప్రయత్నం చేసి మొత్తము థియరీ కంటే ప్రాక్టికల్ ఉండాలి. ఈరోజు స్కిల్ ఇంప్రూవ్ చేయాలి. అందుకొరకు ఏం చేస్తుంటే ప్రతి సెమిస్టర్లో 2 నెలలు క్లాసెస్ అయితే ఇంకో నెల రోజులు వాళ్ళు ఏంటంటే ఫీల్డ్ వర్క్, ప్రాజెక్ట్ వర్క్, ఇంటర్న్షిప్ అని చేస్తున్నాం. ఇది బాలకృష్ణారెడ్డి గారు చెప్తున్నటువంటి విషయం. ఏదైతే మార్కెట్కి అనుగుణమైనటువంటి కొత్త కోర్సులను డిగ్రీలో ప్రవేశపెడుతున్నామని చెప్పి చెప్తున్నారు. అదేవిధంగా ఏవైతే కళాశాలలో అడ్మిషన్స్ తక్కువ ఉన్నాయో వాటన్నింటిని కూడా స్ట్రీమ్లైన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. అనుమతి లేని కళాశాల పైన కూడా